మనం చాలామంది దొంగల గురించి వినే ఉంటాం. నేనిప్పుడు చెప్పబోయే దొంగల గురించి మీరు వింటే నిజంగానే షాక్ అయిపోతారు. దొంగలు తెలివిగా ఆలోచించి దొంగతనాలు చేశారని తెలుసు. కానీ నేనిప్పుడు చెప్పబోయే దొంగల గురించి మీరు వింటే వీళ్ళు అతి తెలివి ఉపయోగించి దొంగతనం అయితే చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో కొంతమంది దొంగలు మనుషులు దాటే బ్రిడ్జ్ ఏదైతే ఐరన్ బ్రిడ్జ్ ఉంటదో దాన్నయితే దొంగతనం అయితే చేశారు. వినడానికి చాలా కామెడీగా ఉంది గదా! ఇదైతే 100% నిజం. అయితే ఈ బ్రిడ్జ్ నైట్ 11 వరకు మంచిగానే ఉండే. నైట్ 11 తర్వాత కొంతమంది దొంగలొచ్చి ఈ బ్రిడ్జ్‌ని మొత్తం పార్ట్‌లు పార్ట్‌లుగా కట్ జేసి ఒక డిసెంలో అయితే యేసుకొనైతే తీసుకొని పోయారు. అయితే ఈ బ్రిడ్జ్ వచ్చేసి 60 అడుగులు 30 టన్నులైతే ఉంటుంది. అయితే మార్నింగ్ ఈ బ్రిడ్జ్‌ని యాజ్ యూజువల్‌గా వేరే ఊరికి వెళ్ళనీకే ఈ బ్రిడ్జ్‌నైతే నిర్మించారు. అయితే ఇక రోజులాగా కొంతమంది ప్రజలు అరే! బ్రిడ్జ్ దాటి అవతలకెళ్దాం అని జెప్పి ఎలా వస్తారు గదా! వాళ్ళు అక్కడికొచ్చేసరికి అక్కడ జూస్తే అక్కడ బ్రిడ్జ్ లేదు. మొత్తం వాళ్ళకేం అర్థం కాలేదు. అరే! బ్రిడ్జ్ ఎవరైనా గవర్నమెంటే మొత్తం కొలాప్స్ చేసిందా? కొత్త బ్రిడ్జ్ చేయడానికని వాళ్ళకేం అర్థం కాలేదు. వాళ్ళిగ పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్‌లో అయితే కంప్లెయింట్ ఇయ్యడం జరిగింది. అయితే ఇగ పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు నిజం తెలిసిందేందంటే మొత్తం ఒక 15 మంది దొంగలు ఈ బ్రిడ్జ్‌నయితే మొత్తం పార్ట్‌లు పార్ట్‌లుగా కట్ చేసి అమ్ముకోవడానికైతే ప్రయత్నించారంట. అయితే ఈ బ్రిడ్జ్‌ని అమ్ముకుంటే దాదాపుగా ఒక 20-25 లాక్స్ అయితే వస్తాయని చెప్పి పోలీసులయితే చెప్పడం జరిగింది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి మొత్తము 15 మెంబర్స్ అని చెప్పినా గదా! ఈ 15 మెంబర్స్‌ల ఒక 5 మెంబర్స్ అయితే దొరికిర్రు. ఇంకో 10 మెంబర్స్ అయితే పరారీలో అయితే ఉన్నారంట. అరేయ్! ఈ మనుషులు దాటే బ్రిడ్జ్‌ని దొంగతనం జేయడం ఏందేమో గాని మస్తు కామెడీ అంటే కామెడీగా అయితే ఈ వీడియో చాలా అంటే చాలా వైరల్ అయింది. ఈ ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఈ బ్రిడ్జ్ వీడియో. అయితే ఇక్కడ ఒక ఐరన్ బ్రిడ్జ్‌కే సేఫ్ లేదు. ఇంకా రోడ్ మీద ఉండే డస్ట్‌బిన్‌లు, రోడ్ మీద ఉండే ఇనుప బస్ స్టాండ్‌లు అంటే రాడ్లతోటి బస్ స్టాండ్‌లు చేశారు గదా! వాటికి ఇంకా యాడ సేఫ్ ఉందని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేస్తున్నారు. చాలా ఫన్నీగా. అయితే ఇగ ఈ దొంగల గురించి అతి తెలివి ఉపయోగించారు గదా! ఈ దొంగల గురించి మీరేమనుకున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్‌కి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని లైక్ చేసుకోండి. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.